రామాయణంలో శ్రీరాముని విజయఘట్టం. సూర్యవంశానికి రాజు దశరథుడు. ఆయనకి 3 భార్యలు: కౌసల్య, సుమిత్ర, కైకేయి. వారికి 4 కుమారులు: రామ, భరత, లక్ష్మణ శత్రుఘ్నులు. దశరథుడు కైకేయికి ఇచ్చిన మాట, భరతుడికి పట్టాభిషేకం చేయాలి, రాముడిని 14 సంవత్సరాలు వనవాసం పంపించాలి. దశరథుడితో రాముడు, తండ్రి, మీరు బాధపడకండి, నేను సంతోషంగా అరణ్యవాసం చేస్తాను. సీతమ్మ, ప్రభు, మీరు ఎక్కడున్నా నేను మీతోనే ఉంటాను. లక్ష్మణుడు, అన్నయ్య, నేను మీతోనే వస్తాను. మీ రక్షణ, సేవ చేయడం నా ధర్మం. అరణ్యంలో జీవనం. 3 అరణ్యంలో గుడిసెలో నివసిస్తూ ధర్మం ఆచరిస్తున్నారు. సీతమ్మ, ప్రభు, ఈ అడవిలోని పూలు, చెట్లు మనకు నిజమైన ఆభరణాలు. రాముడు, అవును సీత, ఈ జీవితం సులభం కాదు, కానీ ధర్మం కోసం మనం అంగీకరించాం. సీతమ్మ అపహరణ. మారీచాసురుడు అనే ఒక రాక్షసుడు బంగారు జింక రూపంలో సీతమ్మ ఉన్న దగ్గరకు వస్తాడు. సీతమ్మ జింకను చూస్తూ ఇష్టపడుతుంది. నాథా, అటు చూడు, ఆ జింక బహు విచిత్రముగా ఉందిగా. రాముడు, అవును జానకి, బహు విచిత్రముగా ఉంది. సీత, నాథా, ఆ జింకతో ఆడుకోవాలని బహు ఆశగా ఉంది. రాముడు, సీత, నేను ఆ జింకను పట్టుకొని వస్తాను. లక్ష్మణ, సీత జాగ్రత్త. లక్ష్మణ, సోదరా, ఇది ఏదో మాయలాగా ఉంది, వద్దు, వెళ్ళొద్దు. లేదు లక్ష్మణ, నేను వెళ్ళి వస్తాను, మీ వదిన జాగ్రత్త. కొద్దిసేపటి తర్వాత, లక్ష్మణ, సీత అని ఒక పెద్ద అరుపు వినిపిస్తుంది. సీతమ్మ, లక్ష్మణ, విన్నావా? మీ అన్నయ్యకు ఏదో ఆపద వాటిల్లినట్టుంది. లక్ష్మణుడు, లేదు వదిన, అన్నయ్య శౌర్యవంతుడు, అన్నయ్యకు ఎలాంటి ఆపద వాటిల్లదు. లక్ష్మణుడు వెళుతూ ఒక లక్ష్మణ రేఖ గీసి, వదినా, ఈ గీత దాటవద్దు అని సీతతో చెప్పి లక్ష్మణుడు అన్నజాడకై వెళ్తాడు. తరువాత రావణుడు సన్యాసి వేషంలో ప్రవేశిస్తాడు. రావణుడు, భిక్షాందేహి, భిక్షాందేహి. సీతమ్మ, మహాత్మా, క్షణం ఆగండి, నేను భిక్ష ఇస్తాను. సీత లక్ష్మణ రేఖ అవతల నుంచి భిక్ష వేస్తుంది. రావణుడు దానిని నిరాకరిస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో సీత లక్ష్మణ రేఖ దాటుతుంది. వెంటనే రావణుడు తన అసలు రూపంలోకి మారి అపహరిస్తాడు. సీతమ్మ, అయ్యో రామ, లక్ష్మణ అని సీతమ్మ అరుస్తుంది. రావణుడు సీతను లంకారాజ్యంలోకి తీసుకొని వెళతాడు. లక్ష్మణుడు, రాముడు అది ఒక మాయ అని గ్రహించి తిరిగి అరణ్యంలోకి వాళ్ళ గుడిసె దగ్గరకు వెళతారు. అక్కడ సీతమ్మ లేనిది చూసి, సీతా, సీతా అని అరణ్యమంతా వెతికాడు. సీత ఎక్కడా కనిపించలేదు. అక్కడ రామలక్ష్మణులకు ఒక వానరుడు కనిపించాడు. హనుమంతుడి సమాచారం. హనుమంతుడు రాముని వద్దకు వస్తాడు. హనుమంతుడు, ప్రభు, సీతమ్మ లంకలో బంధించబడ్డారు. రావణుడు ఆమెని బలవంతంగా తీసుకువెళ్ళాడు. రాముడు,
సీతను రక్షించడం నా కర్తవ్యం. అధర్మానికి శిక్ష తప్పదు. యుద్ధ సన్నివేశం. లంకలో రామ-రావణ యుద్ధం జరుగుతుంది. వానరసేన గర్జనలు, బాణాలు, గదలు చప్పుళ్ళు వినిపిస్తాయి. రావణుడు అహంకారంగా, రామ, నువ్వు సాధారణ మానవుడివి, నన్ను ఓడించలేవు. రాముడు, రావణ, సీతను అపహరించిన నీ అధర్మానికి శిక్ష అనివార్యం. నీ అహంకారం నీ అంతానికి కారణం. భీకర యుద్ధం జరుగుతుంది. చివరికి రాముడు బ్రహ్మాస్త్రం సంధిస్తాడు. రాముడు, ఈ బాణం ధర్మానికి ప్రతీక, నీ అధర్మానికి ముగింపు. రావణుడు కూలిపోతాడు. రావణుడు చివరి శ్వాసలో, రామ, నువ్వు నిజమైన ధర్మపరుడివి, నీ చేతిలో చనిపోవడం గౌరవం. ముగింపు. సీతమ్మ ఆనందంగా, ప్రభు, మీరు నన్ను రక్షించారు, ధర్మం మళ్ళీ విజయం సాధించింది. రాముడు, అవును సీత, అసత్యం ఎప్పటికీ గెలవదు, ధర్మమే శాశ్వతం. అందరూ కలిసి ధర్మమే జయమగును. ఇదే దసరా ఉత్సవం. చెడు మీద విజయం సాధించినందుకు విజయదశమి జరుపుకుంటాము. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక, ధర్మానికి వేదికవుగాక, మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక, సుఖ శాంతులు సంపదలిడుగా.